ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరిది ఒకే వయసు, ఒకే స్థాయి చదువు, ఒకే రకమైన అవకాశాలు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఒకరు ఇంకా కష్టాల్లోనే ఉంటారు, మరొకరు మాత్రం లక్షలు, కోట్ల సంపదను నిర్మించుకుంటారు. ఎందుకు? అదృష్టమా? కాదు. చదువా? కాదు. మరి కారణం ఏమిటి? వాళ్ళ రోజువారీ అలవాట్లు. ఈరోజు మీరు తెలుసుకోబోయే 7 అలవాట్లు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. చివరి అలవాటు గురించి విన్న తర్వాత మీరు మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. మనలో చాలామంది ధనవంతులు కావాలని కోరుకుంటారు. మంచి ఇల్లు, ఆర్థిక స్వేచ్ఛ, కుటుంబానికి సంతోషకరమైన జీవితం ఇవ్వాలని కలలు కంటారు. కానీ ఒక ప్రశ్న, ఎందుకు కొందరు జీవితాంతం డబ్బు కోసం పోరాడుతూ ఉంటే మరికొందరు సంపదను నిర్మించగలుగుతున్నారు? సమాధానం చాలా సింపుల్. ధనవంతులు వాళ్ళు చేసే పనులేవి వేరుగా చేయరు, కానీ వాళ్ళ అలవాట్లు మాత్రం వేరుగా కలిగి ఉంటారు. ఈరోజు అలాంటి 7 అలవాట్ల గురించి తెలుసుకుందాం. అలవాటు నెంబర్ 1, సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు పెంచుకోవడం. ధనవంతులు మాత్రం ముందు సేవింగ్స్ చేస్తారు, ఆ తర్వాత ఖర్చు చేస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి నెలకు 30,000 రూపాయల జీతం వస్తుంది అనుకుందాం. అతను మొత్తం ఖర్చు చేసేస్తాడు. మరో వ్యక్తి కూడా 30,000 సంపాదిస్తాడు, కానీ 3,000 రూపాయలు సేవ్ చేస్తాడు. 10 సంవత్సరాల తర్వాత ఎవరి పరిస్థితి బాగుంటుంది? చిన్న మొత్తం అయినా క్రమంగా సేవ్ చేయడం సంపదకు మొదటి అడుగు. కానీ కేవలం డబ్బు దాచడం మాత్రమే సరిపోదు. చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు కూడా ఉంది. అలవాటు నెంబర్ 2, డబ్బును పని చేయించడం. చాలా మంది డబ్బు కోసం పని చేస్తారు. ధనవంతులు మాత్రం డబ్బునే తమ కోసం పని చేసేలా చేయిస్తారు. అంటే ఏమిటి? ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బిజినెసెస్ లేదా ఇతర ఆదాయ మార్గాలు. ఒక రైతు విత్తనం నాటితే అది ఒక మొక్కగా మారి వందల విత్తనాలు ఇస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టిన డబ్బు కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. సంపద నిర్మాణంలో ఇది అత్యంత శక్తివంతమైన అలవాటు. అలవాటు నంబర్ 3, నిరంతరం నేర్చుకోవడం. ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తి ఏమిటో తెలుసా? మీ మెదడు. డబ్బు పోయినా మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నేర్చుకునే అలవాటు లేకపోతే అవకాశాలే కనిపించవు. విజయవంతులైన వ్యక్తులు ప్రతిరోజు పుస్తకాలు చదువుతారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారి ఆదాయం పెరగడానికి కారణం వారి జ్ఞానం పెరగడం. కానీ జ్ఞానం ఉన్న చాలామంది ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ప్రమాదకరమైన అలవాటు ఉంటుంది. దాని గురించి మాట్లాడతాం. అలవాటు నెంబర్ 4, ఆలస్యం చేయకుండా వెంటనే చర్య తీసుకోవడం. మనలో చాలామందికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి, కానీ రేపటి నుంచి మొదలు పెడదాం, ఎల్లుండి నుంచి మొదలు పెడదాం, కొంచెం తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తూ ఉంటాం. విజయం మరియు వైఫల్యం మధ్య ఉన్న తేడా చాలాసార్లు ఇదే. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని ఇద్దరు అనుకున్నారు. ఒకరు వెంటనే ప్రారంభించారు, మరొకరు సరైన సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి విజయవంతుడయ్యాడు, రెండవ వ్యక్తి ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. అందుకే అలవాటు నెంబర్ 4ని ఎప్పుడు గుర్తుంచుకోండి. అలవాటు నెంబర్ 5, సరైన వ్యక్తులతో స్నేహం. మన చుట్టూ ఉన్నవాళ్ళు మన జీవితాలని చాలా ప్రభావితం చేస్తారు. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వాళ్ళ మధ్య ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే మారిపోతాయి. కానీ కష్టపడే, లక్ష్యాలు ఉన్న, సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఉంటే మనం కూడా చాలా ఎదుగుతాం. చాణక్యుడు కూడా చెడు స్నేహం మనిషిని నాశనం చేస్తుందని చెప్పాడు. మీ స్నేహితుల వలయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే అలవాటు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ కోట్ల సంపదకు ఇది బలమైన పునాది. అలవాటు నెంబర్ 6, సమయాన్ని డబ్బు కంటే విలువైనదిగా చూడడం. డబ్బు పోతే తిరిగి వస్తుంది, కానీ సమయం పోతే తిరిగి రానే రాదు. ధనవంతులు తమ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు తెలుసా? అనవసరమైన సోషల్ మీడియా, గంటలు గంటలు తరబడి గాసిప్స్, లక్ష్యం లేని పనులకు సమయం, ఇలాంటి వాటికి వృధా చేయరు. రోజుకు 1 గంట కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఉపయోగిస్తే 1 సంవత్సరం తర్వాత మీరు పూర్తిగా ఒక కొత్త స్థాయిలో ఉంటారు. ఇక అలవాటు నెంబర్ 7, క్రమశిక్షణ. ఇదే అన్నింటికంటే ముఖ్యమైన అలవాటు. ప్రేరణ అనేది ఒకరోజు ఉంటుంది, మరుసటి రోజు ఉండకపోవచ్చు. కానీ క్రమశిక్షణే ఉంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకే సాగుతారు. ప్రతిరోజు కొంచెం సేవ్ చేయడం, కొంచెం నేర్చుకోవడం, కొంచెం పెట్టుబడి పెట్టడం, కొంచెం మెరుగుపడడం, ఈ చిన్న చిన్న చర్యలే కాలక్రమేణా పెద్ద ఫలితాలను ఇస్తాయి. ధనవంతులు ఒక్క రోజులో ధనవంతులు కాలేదు, వాళ్ళు సంవత్సరాల పాటు క్రమశిక్షణతో జీవించారు కాబట్టే అయ్యారు. కాబట్టి స్నేహితులారా, పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు, అది కొన్ని తప్పు అలవాట్ల ఫలితం.
అలాగే సంపద అనేది కేవలం అదృష్టం కాదు, అది సరైన అలవాట్ల ఫలితం. ఈరోజు మీరు తెలుసుకున్న 7 అలవాట్లలో ఒక్క అలవాటైనా మీ జీవితంలో అమలు చేయడం ప్రారంభించండి. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తును మీ ఆదాయం నిర్ణయించదు, మీ అలవాట్లు నిర్ణయిస్తాయి. ఈ రోజు చిన్న మార్పు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి జీవిత పాఠాలు, చాణక్య నీతి, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చిన అలవాటు ఏదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.